ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల వద్ద విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్ ముంగటనే కుర్చీ చైర్ వేసుకొని కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలా మందికి ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ రాకపోవడం, 200 యూనిట్ల కరెంటు సబ్సిడీ రాకపోవడం, ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సదరం సర్టిఫికెట్ల దగ్గర కూడా కొంచెం అదొక కన్ఫ్యూజన్, యుఐసిడి అనా అదేంటది, అదొక కన్ఫ్యూజన్. కొత్త కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినందుకు అక్కడ కూడా ఈ యొక్క కాలంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అటు హాస్పిటల్ చుట్టూ ఇటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మాట అందరు చూస్తూనే ఉన్నారు. అదే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో ఇంద్రమ్మ ఇండ్లు ఎత్తరా అని ప్రతిసారి వచ్చి అడగడం కూడా జరుగుతుంది. అది కాకుండా మరి రాజీవ్ యువ వికాసం కూడా ఎప్పటి నుంచి లోన్స్ ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు. పెన్షన్స్ ఎప్పటి నుంచి డీసీ ఆఫీస్ ముంగటనే కుర్చీ చైర్ వేసుకొని కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల సౌకర్యాలు